హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వ్లాగ్ వచ్చేసరికి న్యూ ఇయర్‌దనమాట. ఇప్పుడు కనిపిస్తున్న క్లిప్స్ వచ్చేసరికి 31 డిసెంబర్ 2025. అయితే ఆ రోజు కొన్ని థింగ్స్ అవి తీసుకోవాలంటే నేను దగ్గరలో ఉన్న బజార్‌కి వెళ్ళా అనమాట. అయితే నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడానికైతే వెళ్ళాను. అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకున్నా అనమాట. ఈ రోజ్‌మెరీ చూస్తున్నారు కదా! రోజ్‌మెరీ ఇంకా దవనం, మరువం అంటారు కదా! అలాంటివి కొన్ని మొక్కలైతే తీసుకున్నాను. న్యూ ఇయర్ రోజు ప్లాంట్ చేద్దామని చెప్పేసి. అయితే ఈ రోజ్‌మెరీతో నాకొచ్చిన తంట ఏంటంటే, ఎన్ని సార్లు తీసుకున్నా నేను దాన్నైతే ఇప్పటికే ఒక 4, 5 టైమ్స్ అయితే రోజ్‌మెరీ ప్లాంట్స్ అవి తీసుకున్నా అనమాట. కొన్నిసార్లయితే మోసపోయా. ఇవే రోజ్‌మెరీ ప్లాంట్స్ అని చెప్పేసి ఇచ్చేశారు. వేరే క్రాటన్ మొక్కలు. ఒకసారయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశా అనమాట. అవి అయితే గడ్డి మొక్కలుంటాయి కదా! గడ్డి పువ్వు మొక్కలు అవి ఇచ్చారు. అయితే నేను ఫైనల్లీ రోజ్‌మెరీ ఫైండ్ ఔట్ చేసి రోజ్‌మెరీ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చా గానీ 4, 5 టైమ్స్ అవైతే బ్రతకలేదనమాట. చనిపోయాయి. ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి రోజ్‌మెరీ గ్రో చేయడానికి. అయితే నెక్స్ట్ ఇలా కేక్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ముగ్గులయి పెట్టేసిన తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లోనే. ఇది చాక్లేట్ కేక్ అనమాట. ఇంతకీ ఇది హ్యాపీ న్యూ ఇయర్ రోజు పెట్టాల్సిన వ్లాగ్ నేనిప్పుడు సంక్రాంతికి పోస్ట్ చేస్తున్నా అనమాట. మాక్సిమం అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో ఉంటారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. మాక్సిమం ఇది భోగి రోజు మార్నింగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను. అందరికీ హ్యాపీ భోగి. అయితే కేక్ ఒకటి ప్రిపేర్ చేశాం కదా! స్వీట్ ఉంటే బావుంటుందని చెప్పేసి దీనికైతే పాలకోవా చేశారు మా అమ్మ. దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం కోసం అని చెప్పేసి. ఒక 1 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాం. దాన్ని ఫుల్ మరిగించిన తర్వాత తిప్పుతూ ఉండాలనమాట. లేదు అంటే అడుగు పట్టేస్తుంది. అది దగ్గరికయిన తర్వాత ఇలా తగినంత పంచదార వేసుకొని, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్ మీదయితే హ్మ్. రాసుకున్నామనమాట. ఈ న్యూ ఇయర్‌కైతే రిజల్యూషన్స్ ఏం తీసుకున్నారు మీరు? నాకైతే పెద్దగా రిజల్యూషన్స్ ఏం లేవు. మార్నింగే లేవాలి, కొంచెం హెల్తీగా తినాలి. అనైతే అనుకుంటున్నా అనమాట. అయితే అనుకున్నవన్నీ జరగవు గదా! ఇలా చిన్న చిన్నవైతే నేను నా లైఫ్‌లో చేంజ్ చేసుకోవాలనైతే అనుకుంటున్నా అనమాట. ఇదిగోండి ఇలా అమ్మ చేసిన పాలకోవాతో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్ మీద రాసేసి, దాన్ని కేక్ కట్ చేసి తర్వాత అందరం తినేసామనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ రోజు చెప్పాల్సింది ఈరోజు చెప్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అందరికీ. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను కొంచెం ఎర్లీగానే లేచా అనమాట. న్యూ ఇయర్ రోజు కూడా ఎర్లీగా లేవకపోతే ఎలా అని చెప్పేసి. ఒక 6కి అలా లేచాను. చూడండి ఆ పాటికే మా అమ్మ లేచారు. లేచి నీట్‌గా ముగ్గులవి పెట్టుకున్నారనమాట. నాకైతే మార్నింగే లేస్తే ఇలా నేచర్‌తోనే లేస్తా అనమాట. ఒక్కసారైతే మొక్కలన్నీ చూస్తా ఫస్టయితే. ఇదిగోండి ఇదే మా మినీ గార్డెన్ అని చెప్పొచ్చు. రండి మా మినీ గార్డెన్ చూపిస్తా మీకు. ఇదైతే ముద్ద శంకు పూలు. ఇందులో రకాలుంటాయి. కలర్స్ ఉంటాయి. వైట్ కలర్, పింక్ కలరు, ఇంకా బ్లూ కలర్‌లోనే రేకు శంకు పూలు కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలా చిన్నగా కుండీల్లో చిన్న చిన్న మొక్కలైతే పెట్టుకున్నాం. ఎక్కువ క్రాటన్ మొక్కలే ఉంటాయన్నమాట.
నెక్స్ట్ మొక్కలన్నీ ఒకసారి చూసేసిన తర్వాత మా ఆవుల దగ్గరికైతే వెళ్తా అనమాట. ఇదిగోండి ఇదైతే మా ఆవు గౌరీ దీని పేరైతే. మా అమ్మ అయితే పాలు తీస్తున్నారిక్కడ. మా తల్లి దానికి పాలు తీస్తున్నారనమాట. వీడు సాంబగాడు ఎంత హెల్తీగా ఉన్నాడో చూసారా? ఏదో తీసుకొచ్చా అనుకున్నాడనమాట. ఇదిగోండి ఇది మా తల్లి. వీడు శివ అనమాట వీడి పేరు. గౌరీ కొడుకు. నెక్స్ట్ తల్లికి పాలు తీసేసిన తర్వాత గౌరీకైతే తీస్తారనమాట. ఇదిగోండి సేమ్ పుట్టారు. సాంబ ఇంకా శివ కూడా సేమ్ ఉంటారనమాట ఇద్దరు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు సేమ్‌గా ఉంటారు. వీడు కొంచెం చిన్నగా ఉన్నాడు ఇంకా వీడికి 1 మంతే. మార్నింగ్స్ చాలా పీస్‌ఫుల్‌గా గడుస్తాయన్నమాట నాకైతే మార్నింగ్ లేచిన రోజు. ఇలా నేచర్‌ని చూస్తూ ఇంకా కొంచెం టైం అయితే ఆవుల దగ్గర స్పెండ్ చేస్తూ చాలా బాగా గడుస్తుంది. ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతాను. నాకు చాలా ఇష్టం ఆవులతో టైం స్పెండ్ చేయడం అయితే. ఈ మధ్య బాగా ఎక్కువ టైం ఆవుల దగ్గరే స్పెండ్ చేస్తున్నా అనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. టైం తెలీదు ఆవుల దగ్గర టైమ్ స్పెండ్ చేసినప్పుడు. ఎంత టైమైనా అలా వాటితో గడిపేయాలనిపిస్తదనమాట. నాకైతే ఈ మధ్య చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆవుల దగ్గర వర్క్ చేయడం, వాటి సరౌండింగ్స్ అంతా క్లీన్ చేయడం గానీ, వాటికి ఫీడ్ చేయడం గానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇదిగోండి మా కోళ్ళైతే వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు వదులుతారు మమ్మల్ని అని చెప్పేసి డోర్ దగ్గరకొచ్చి. ఇదిగోండి వీడైతే మా డాగ్ అనమాట. బ్యాగ్స్ వీడి పేరు. వాడు కూడా మార్నింగే లేస్తాడు. గానీ ఇంక ఇక్కడైతే మా ఆవుల కోసం అని చెప్పేసి గడ్డి అది వేసాము. ఇదొక 15 డేస్ అలా అవుతుంది. నా మార్నింగ్ టైమ్ అంతా ఇలా గడిచిపోయిందనమాట న్యూ ఇయర్ రోజు. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయ్యి చర్చ్‌కైతే వెళ్ళాను. చాలా ప్రశాంతంగా అనిపించింది చర్చ్‌లో గూడా. చాలా మంచి టైం అయితే నాకు దొరికిందనమాట చర్చ్‌లో. ప్రేయర్ చేపించుకున్నా. ఇంకా ప్రామిస్ కార్డ్ అది తీసుకున్నా అనమాట. అలా ఒక 15 మినిట్స్ అలా చర్చ్‌లో అయితే టైమ్ స్పెండ్ చేసి వచ్చేసాము. అక్కడైతే ఇదిగోండి ఇలా పలహారం ఇస్తున్నారు. అది కూడా తీసుకొని మేము ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి గోశాలకు వెళ్దామని అయితే అనుకున్నాము. నేను నా ఫ్రెండ్ అనమాట. ఆ రోజు గోశాలకు వెళ్ళాము. న్యూ ఇయర్ రోజైతే చాలా హ్యాపీగా, ప్రశాంతంగా గడిచిపోయింది. ఇదిగోండి గోశాలకైతే వచ్చేసాము. ఇదిగోండి అప్పుడే ఒక ఆవు కూడా వచ్చేసింది. మా కోసం ఏం తీసుకొచ్చావని. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే. నేను గోశాలకి వెళ్ళినప్పుడైతే నాకసలు టైమే తెలీదు. ఒక 3, 4 అవర్స్ అక్కడే గడిపేస్తా అనమాట వాటితోనే. వాటికి గడ్డి వేయడం, ఇలా ఫీడ్ చేయడం, తీసుకొచ్చినవన్నీ వాటికి ఇవ్వడం. అలా చూస్తూ కూర్చుండిపోతా. ఇదిగోండి ఒక్కొక్కటిగా అన్నీ వచ్చేసాయి దగ్గరకైతే. ఇదిగోండి వీడిని చూస్తున్నారు కదా! వీడైతే మేము ముందుసారి వెళ్ళినప్పుడు చాలా హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడైతే లంపీ డిసీజ్ వచ్చిందంట. మేము వెళ్ళిన రోజైతే. చూడండి పాపం వాడి స్కిన్ అంతా ఎలా అయిపోయిందో. వీడైతే పొంగనూరు. చాలా క్యూట్ ఉన్నాడు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు న్యూ ఇయర్ రోజు వెళ్ళినప్పుడైతే పాపం అలా అయిపోయాడు. వాడికి మెడిసిన్ అది ఇప్పించారంట. ముందు ఇంకా దారుణంగా ఉన్నాడు. ఇప్పుడు మెడిసిన్ అది ఇచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు అని చెప్పారక్కడ. ఇదిగోండి ఒక్కొక్కటిగా అన్నీ మమ్మల్ని వచ్చి పలకరించాయన్నమాట. మా కోసం ఏం తీసుకొచ్చావని. అన్నిటికి ఒక్కొక్క బనానా అయితే పెట్టేసాము. చాలా పెద్ద గోశాల. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అది ఇంకా చెయ్యాలన్నమాట. మెయింటెనెన్స్ తక్కువుంటుందక్కడ.
ఇక్కడైతే మా సాంబగాడిలాగా సేమ్ ఆవులైతే చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి అలా చూస్తూ చూస్తూనే ఈవినింగ్ గూడా అయిపోయింది. ఒక మధ్యాహ్నం 3:30, 4 కలా వెళ్ళాం మేము. ఈవినింగ్ 7 వరకు అక్కడే టైమ్ స్పెండ్ చేశాం. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంటికైతే చాలా హ్యాపీగా తిరిగొచ్చేసాం. ఈ మధ్య ఎందుకో గోశాలకి ఎక్కువ విజిట్ చేస్తున్నా ఫ్రీక్వెంట్‌గా. ఎందుకో నాకక్కడ ఇంకా ఎక్కువ పీస్ ఉన్నట్టు అనిపిస్తుందనమాట. వాటిని అలా టచ్ చేస్తూ, వాటికి ఫీడ్ చేస్తూ ఉంటే. అలా మనస్ఫూర్తిగా గోమాతకైతే దండం పెట్టుకొని అయితే వచ్చేసాం తిరిగి. వీడు చూడండి నా వెనకాలే వచ్చాడు. ఇంకా నైట్‌కి డిన్నర్ అయితే మా అమ్మ చికెన్ బిర్యానీ చేశారు. న్యూ ఇయర్ అంటేనే ఇంకా చికెన్ బిర్యానీ కామన్ కదా! ఆ రోజైతే చికెన్ బిర్యానీ చేశారు. తినేసి మంచిగా స్లీప్ వేసేసా. అయితే నెక్స్ట్ డే కూడా మంచిగా గడిచిందనమాట. నేనైతే నెక్స్ట్ డే విజయవాడ కనకదుర్గమ్మ గుడికైతే వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళామనమాట. ఇది చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది. న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడమే చాలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయిందనమాట నాకు. ఇవన్నీ నెక్స్ట్ డే విజయవాడ కనకదుర్గమ్మ గుడికైతే స్టార్ట్ అయ్యాము. దర్శనం అంతా చాలా జరిగింది. గుడికది వెళ్ళాము. అయితే దర్శనం అంతా మంచిగా అయ్యిందనమాట. తర్వాతయితే తిరిగొచ్చేసాం. అయితే ఇక్కడైతే ప్లాంట్స్ చూపిస్తున్నా కదా! ఇదిగోండి ఇక్కడ మునగ ప్లాంట్ చూపిస్తున్నా చూడండి. ఇవైతే నేను కొన్ని సీడ్స్ అయితే తెచ్చుకున్నా. శ్రావణి అక్కగారు ఉన్నారు కదా! వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడైతే అక్క దగ్గర నుండి నేను మునగ సీడ్స్ అయితే తీసుకొచ్చా అనమాట. అవి పెడితే ఇదిగోండి ఇలా వచ్చాయి. చూడాలి అవి కొంచెం స్ట్రాంగ్‌గా అయిన తర్వాత డైరెక్ట్‌గా భూమిలో పెట్టాలి. అయితే నేను మొన్న బజార్ వెళ్ళినప్పుడైతే ఇలా మామిడల్లం అని అమ్ముతున్నారు. అయితే ఈ మధ్య వీడియోస్‌లో అది కూడా చూసా. మామిడల్లం తింటే చాలా మంచిది. హ్మ్. హెల్త్‌కి అని చెప్పేసి అయితే నేను ఒక ₹20 మామిడల్లం అయితే తీసుకొచ్చా. ఫస్ట్ టైమ్ అనమాట నేను దీన్ని స్మెల్ చేయడం గానీ, చూడటం కానీ, విన్నా కానీ ఎప్పుడు మేము తీసుకోలేదు. అయితే ఊరికే తీసుకున్న ఒక ₹20ది. అలా అయితే కొన్ని ప్లాంట్ కూడా పెడదామని చెప్పేసి ఒక 2 మొక్కలు తీసుకొని ఇలా ప్లాంట్ చేశా అనమాట. చూడాలి వస్తాయో రావో. అయితే నెక్స్ట్ వీటిని వీడియో చూసి ఏం చేయాలా అంటే ఇలా ఊర పెట్టుకొని తింటే చాలా హెల్త్‌కి మంచిది అని చెప్పేసి చూసా అనమాట. ముందైతే నీట్‌గా వాష్ చేసుకొని దీని మీద ఉన్న పీల్ అంతా తీసేసి కొన్ని మిర్చి ఇంకా ఇవి స్లైసెస్ లాగా కట్ చేసుకొని తగినంత ఉప్పు ఇంకా ఈ ముక్కలన్నీ మునిగేలాగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒక 2 డేస్ అయితే మంచిగా ఫెర్మెంట్ అవుతాయి. చాలా బావుంటుంది టేస్ట్ అన్నారు. అలానే చాలా బావుంది టేస్ట్ అయితే. దీన్నైతే పప్పులోకి సైడ్ నంచుకొని తినొచ్చు అని కూడా అన్నారనమాట. నేను ఇంకా పప్పులో అయితే తినలేదు కానీ ఊరికే కొన్ని పీసెస్ అయితే తిన్నాను. చాలా బావుంది టేస్ట్ అయితే. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. దీనివల్ల యూజెస్ ఏంటి అనేదైతే ఈ వింటర్ సీజన్‌లో తింటే చాలా మంచిదంట. దగ్గు, జలుబు ఇలాంటి బారిన పడకుండా ఇదైతే హెల్ప్ చేస్తుందంట. ఇదిగోండి ఇలా ఇవన్నీ స్లైసెస్ లాగా కట్ చేసుకొని, కొన్ని మిర్చి కూడా కట్ చేసుకొని, ఇవన్నీ గ్లాస్ జార్‌లో అయితే వేసేసి నేను ఇవి మునిగేంత వరకు
నిమ్మరసం కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 డేస్ అలానే ఉంచేసి తిన్నా. చాలా బావుంది టేస్ట్ అయితే. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి దొరికితే గనుక ఖచ్చితంగా తీసుకోండి. పప్పులోకి కూడా బావుంటుందంట. పప్పు కర్రీ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని నంచుకొని తినడానికి బావుంటుంది. అయితే నేను ట్రై చేయలేదు. ట్రై చేస్తాను. ఓకే. మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. అందరికీ భోగి శుభాకాంక్షలు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. టాటా.